ఇవి జొన్న కుడుములు అంటారండి, మెంతం కూర జొన్న కుడుములు. ఇవి ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ చూపిస్తానండి. అదే విధంగా చేసుకోండి, చాలా బాగుతాయండి. తినడానికి కూడా బాగుంటుంది. మెంతం కూర ఇది జొన్న పిండి కనుక హెల్త్ వైస్ కూడా చాలా మంచిది. జొన్న పిండి కొంచెం జిగి కోసము నేను కొంచెం గోసం పిండి వేసాను. వేడి నీళ్ళు పోసి వేడి నీళ్ళలో మరిగేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పచ్చికారం వేసి జీలకర్ర వేసి కలిపి పెట్టాను అనమాట. నేను దీన్ని కలిపి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఉంచాను. నేను దీన్ని చిన్న చిన్న బిల్లలుగా చేసుకోవాలో చూపిస్తాను నేను. వీటిని మనము ఆవిరి కుడికించుకోవాలా, దీనికి ఆయిల్ రుద్దుకోవాలా. ఫస్ట్ మొదల ఇట్లా చిన్న చిన్నగా తీసుకొని ఇట్లా బిల్లలుగా ఉత్తుకోవాలన్నమాట. ఇలా జొన్న కుడుములను చిన్న చిన్నగా చేసుకోవాలా మీకు నచ్చినట్టుగా. ఇది అమ్మమ్మ గారి వంట, పాతకాలం. ఇందులో నీళ్లు పోసుకోవాలా, కొంచెము ఆవిరి కుడికించుకోవాలండి. కొంచెంసేపు మూత పెట్టేసి. కానీ మెంతం కూర కుడుములు అండి వీటిని, జొన్న మెంతం కూర కుడుములు అంటారు. వీటిని ఫ్రెష్గా ఇట్లా కడిగి ఉంచుకోవాలా. దీనికి ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చికారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్యమైన ఇవి కావాల్సినవి. కొంచెం ఈ విధంగా ఆవిరికి ఉడుకుతుండగా ఒకసారి మూత తీసి చూసుకోండి, ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఉడికాయండి ఇవి. ఇవి దించి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా ఉడకాయక ఇట్లా కొంచెం చల్లగైనాక విడివిడిగా చేసుకోండి. ఇప్పుడు హెల్త్ వైజ్గా ఆరోగ్యపరంగా జొన్న పిండి మంచిది అంటుండండి. ఇది పచ్చ జొన్నల పిండితో చేసింది, చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు, షుగర్ రానియకుండా చేస్తుంది. మినపప్పు వేసుకోండి కొంచెము, మధ్యలో కొంచెం జీలకర్ర, ఆవాలు, వేసి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా కొంచెం వేగనియాలి. కొంచెం పసుపు, ఉల్లిగడ్డ త్వరగా వేగనికి కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటే త్వరగా వేగుతుంది. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెంతం కూర వేసి కలుపుకుందాం మంచిగా. కలుపుకొని కొంచెం బాగా వేగనిద్దాము. మూత పెట్టుకొని మూత తీసి ఒకసారి కలుపుకుందాం. అంతా దగ్గరగా ఉడికినాక దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అలాగే పచ్చికారము, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి చేసుకోవాలా పచ్చికారము. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఇదంతా మళ్ళీ కలుపుకొని ఒకసారి దగ్గరికి మళ్ళీ అంతా కలిపినాక మూత పెట్టుకుందాము. మళ్ళీ కొంచెం ఉడికినాక కుడుములు వేసుకుందాం. ఉడికినాక జొన్న కుడుములు అనేది వేసి కలుపుకోవాలి మంచిగా, అన్నీ కలిసేటట్టు. ఈ విధంగా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. మొత్తము వేసాక కొంచెం పల్లీల పొడి పైనకి వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది మెంతం కూర జొన్న కుడుములు. ఇవి కొంచెం చేదుగానే ఉంటాయి, పచ్చ జొన్న పిండి కాబట్టి కొంచెం పల్లీల పొడి వేస్తే కమ్మదనం వస్తుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే రెడీ అయిపోతుంది మనకు. తింటందుకు బాగుంటుంది, రుచిగా, ప్లస్ ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు